సినిమా ప్రేమికులకు నమస్కారం. బీస్ట్ పొరపాటున ఇది విజయ్ సినిమా అనుకునేరు. ఎంఎంఏ ఫైటింగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. ఈ మూవీ ప్రజెంట్ జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా నిజంగా ఒక సాలిడ్ ఫైట్ డ్రామానా లేక పాత ఫార్ములానే మళ్ళీ చూపించిందా మన రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే బీస్ట్ కొత్త కథ ఏం కాదు, కానీ ఎమోషన్, ట్రైనింగ్ మౌంటేజ్, ఫైట్ సీన్స్ కోసం ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. ఇక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే సినిమాలో పెద్దగా అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అయితే ఎంఎంఏ ఫైట్స్ కారణంగా బలమైన యాక్షన్, రక్తపాతం కనిపిస్తాయి. అందువల్ల చిన్న పిల్లలతో చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 50 minutes ఉంటుంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన ఎంఎంఏ ఛాంపియన్ పఠాన్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఫైటింగ్ కు పూర్తిగా దూరమై సాధారణ జీవితం గడుపుతుంటాడు. కానీ ఒకరోజు అతని తమ్ముడు ప్రమాదంలో పడడంతో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే మళ్లీ రింగ్ లోకి దిగాల్సిన పరిస్థితి వస్తుంది. తన పాత కోచ్ సమ్మీ సహాయంతో మరోసారి కఠినమైన ట్రైనింగ్ ప్రారంభిస్తాడు. చివరికి వరల్డ్ ఛాంపియన్ జేవియర్ తో జరిగే ఫైనల్ ఫైట్ కు సిద్ధమవుతాడు. ఈ ఫైట్ లో పఠాన్ గెలిచాడా, తన గౌరవాన్ని తిరిగి పొందాడా అనేది మిగతా కథ. ఇక ఈ మూవీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ముందుగా ప్లస్ పాయింట్స్. హీరో డానియల్ తన పాత్రలో చాలా బాగా నటించాడని చెప్పాలి. రసెల్ క్రూ కోచ్ పాత్రలో మంచి ప్రెజెన్స్ చూపించాడు. సినిమాలోని ఎంఎంఏ ఫైట్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్స్ మంచి హై ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యాక్షన్ ను బాగా ఎలివేట్ చేసింది. ఇక మైనస్ పాయింట్స్, కథ చాలా వరకు మనం ఇప్పటికే చూసిన స్పోర్ట్స్ డ్రామా లాగానే అనిపిస్తుంది. సినిమాలో వచ్చే ట్విస్ట్లు పెద్దగా ఆశ్చర్యపరిచేలా ఉండవు. కొన్ని ఎమోషనల్ సీన్స్ అంతగా కనెక్ట్ కావు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కు సరైన డెప్త్ లేకపోవడం కూడా ఒక మైనస్ అనే చెప్పాలి. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, బీస్ట్ ఒక మామూలు స్పోర్ట్స్ డ్రామా కాదు, అలాగే అద్భుతమైన సినిమా కూడా కాదు. మీకు రాకీ, క్రీడ్, వారియర్ లాంటి అండర్ డాగ్ ఫైట్ మూవీస్ నచ్చితే ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ కొత్త కథ లేదా ఎమోషనల్ డ్రామా ఆశిస్తే మాత్రం కొంచెం నిరాశ కలిగే అవకాశం ఉంది. ఇక ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3 out of 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ మూవీని మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.